రైట్, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇక రేపటి నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంటు సమావేశం అవుతుంది. మొత్తంగా ఏం జరగబోతుంది పార్లమెంట్ సమావేశాల్లో, ఈసారి ఏ అంశాలపై చర్చ జరుగుతుందనేది దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న అంశం. ఇక సింధూర్ తర్వాత తొలిసారి జరుగుతున్న సమావేశాలకు అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తూటాకు తూటా అన్నట్టు మాటకు మాటను పేల్చేందుకు ఫైల్స్ ను బయటకు తీస్తున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకునేందుకు పార్టీలు కత్తులు నూరుకుంటున్నాయి. కూల్ గా ఉన్న ఢిల్లీ వాతావరణం ఈ సెషన్ తో వేడెక్కనుంది. ఇక ఈ సమావేశాల ముందు రోజు ప్రభుత్వం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆల్ పార్టీ మీటింగ్ ను నిర్వహించింది. వర్షాకాల సమావేశాలు సజావుగా సాగే విధంగా చూడాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు మంత్రి. విపక్షాలు లేవనెత్తే అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. సమావేశం తర్వాత విపక్ష సభ్యులు పలు అంశాలను లేవనెత్తారు. దీంతో ఈ సమావేశాలు గరంగరంగా సాగే సూచనలైతే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనపై ప్రధాని మోదీ పార్లమెంటుకు సమాధానం చెప్పాలన్న డిమాండ్తో విపక్ష పార్టీలు నిరసనలు చేపట్టనున్నాయి. ఇక బీహార్ ఓటర్ జాబితా ఇష్యూ కూడా ఉభయ సభలను కుదిపేనుంది. ఈ నెలాఖరుకు సోనియా, రాహుల్ల నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కోర్టు తీర్పు ఇవ్వనంటం కూడా ఇక్కడ చర్చకు వచ్చే అంశంగా మనం పరిగణించాలి. ఈ కేసుపై చర్చకు భారతీయ జనతా పార్టీ సభ్యులు పట్టుబట్టే ఛాన్స్ కూడా ఉంది. ఇక ప్రతిపక్షాలు లేవనెత్తనున్న అంశాల్లో పహల్గామ్ ఉగ్రదాడి కీలక అంశం కానుంది. దాడి నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేదు. ఇక ట్రంప్ ప్రకటనపై భారత్ మౌనంగా ఉంది. గాజాలో మారణహోమం, దేశంలో ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్ష కూటమి పార్టీలు తీర్మానం చేశాయి. ఏకపక్షంగా కాల్పుల విరమణ వెనకాల ఉన్న రహస్య ఒప్పందాన్ని కూడా లేవనెత్తనున్నాయి ప్రతిపక్షాలు. ఎన్డీఏ సర్కార్ కూడా విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అస్త్రశస్త్రాలను సన్నద్ధం చేస్తోంది. మిత్రపక్షాలతో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు సమావేశమయ్యారు. విపక్ష కూటమి సభ్యులు లేవనెత్తే అంశాలకు గట్టిగా సమాధానం చెప్పాలని మంత్రులకు సూచనలు చేశారు. ఎలాంటి ఇష్యూ అయినా హ్యాండిల్ చేసే విధంగా ప్రిపేర్ అవుతున్నారు మంత్రులు. సభలో అంశాల వారీగా చర్చలు జరుగుతాయా? చర్చలను దాటవేస్తారా? విపక్ష కూటమిని అధికార పక్షం బుల్డోజర్ చేస్తుందా? ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య వాయిదాల పర్వమే జరుగుతుందా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. ఇదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డిబేట్ చేపట్టింది. ఇక డిబేట్లో మనతో మాట్లాడేందుకు తులసిరెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు మరియు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక గొల్ల బాబురావు గారు, వైసీపీ రాజ్యసభ సభ్యులు ఫోన్ ఇన్ లో మనకు జాయిన్ అవుతారు. ఇక తులసిరెడ్డి గారు, అదేవిధంగా గంగాపురం వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. నమస్తే తులసిరెడ్డి గారు, చూస్తున్నాం మొత్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంది విపక్షం. మొత్తంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అయితే జరగబోతున్నాయి. వర్షాకాలంలో నిప్పులు కురవబోతున్నాయి అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి మొదలు పెడితే బీహార్ ఎన్నికల వరకు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా చూస్తున్నారు ఈ వర్షాకాల సమావేశాలు? ఏ అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది? ఏం చెప్తారు సార్? ముందు చర్చ జరుగుతుందా, రచ్చ జరుగుతుందా అని ముందు చెబుతారు. ఇది నెల రోజులు, దాంట్లో సెలవులు ఉంటాయి. బహుశా ఒక 20 రోజులు ఉండొచ్చు. ఆడ చర్చ జరుగుతుందా, పార్లమెంటులో రచ్చ జరుగుతుందా? చర్చ జరిగితే దాదాపు ఒక 10-12 అంశాలు, కొన్ని బిల్లులు 10-12 అంశాలు చర్చకు వస్తాయి. రచ్చ జరిగితే ఇంకా ఒక్క అంశం మీదనే నెల రోజులు దాటిపోతుంది, సరిపోతుంది. కాబట్టి ముందు ఆడ తేరాల రచన అని. అది రెండు వైపులా, ఈ పక్క గాని ఆ పక్క గాని ఎవరి కారకులు కావచ్చు. ఇక్కడ చర్చ జరిగితే బాగుంటుంది. చర్చ జరిగితే దాదాపు ఒక 10-12 అంశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంట్లో ఒకటి మీరు చెప్పినట్టు పహల్గామ్ దాడి, తదనంతరం వచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్. దాని గురించి న్యాచురల్ గా వచ్చేసి ప్రతిపక్షాలు వచ్చేసి సో పహల్గామ్ దాడే ఆడ ఒక భద్రతా సిబ్బంది ఉండింటే, ఆడ ఒక పోలీసు, ఒక హోంగార్డు ఉండింటే ముందు ఆ ఉగ్రవాదుల దాడే జరిగేది కాదు, ఆ 26 మంది చనిపోయేది కాదు, ఆపరేషన్ సింధూర్ వచ్చేదే కాదు. కాబట్టి ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జమ్మూ కాశ్మీర్ వచ్చేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఇది భద్రతా వైఫల్యం కింద ప్రతిపక్షాలు డెఫినెట్ గా చెప్తాయి. తర్వాత ఇంతవరకు ఒకరిని కూడా పట్టుకోలేదు. ఏదో ఆపరేషన్ సింధూర్ అంటున్నారు కానీ ముందు ఆ ఉగ్రవాదులు వచ్చేసి ఎవరు, వాళ్ళ పేర్లు ఏమి, వాళ్ళు ఏమైనారు, వాళ్ళ ఒకరిని పట్టుకుంది లేదు, వాళ్ళని ఏమి చేసింది లేదు అనే యాంగిల్లో వచ్చేసి వీళ్ళు చెప్తారు. వాళ్ళు గవర్నమెంట్ వచ్చేసి మేము వచ్చేసి 9 స్థావరాల మీద వచ్చేసి మేము పిన్ పాయింట్ గా దాడి చేసిన వల్ల భయపడి సరెండర్ అయినారు, పాకిస్తాన్ రంగంలోకి వచ్చి సరెండర్ అయిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. ఇది ఒక అంశం, ఇదే ఎక్కువ రోజులు దాని జరుగుతూ ఉంటుంది. దీని మీద చర్చ అయిపోతే మన మిగతా వస్తాయి. లేదు ఈయనే వచ్చేసి ఇంకా రచ్చ జరిగితే ఇది జరుగుతానే ఉంటుంది ఒకటి. ఇంకా రెండవది వచ్చేసి ట్రంప్ వ్యాఖ్యలది. ట్రంప్ వ్యాఖ్యలది ఆడ అయ్యేది కాదు, పోయేది కాదు. కానీ ఆయన వచ్చేసి పార్లమెంట్ సమావేశాలు ఒకటి ఎవరో వచ్చేసి చేసుకున్నారు. ఆయన ఒకవేళ చెప్పుకుంటే వచ్చే నష్టమేం లేదు. కానీ ఆయన ఏమందంటే వాణిజ్యానికి లింక్ పెట్టాడు.
మామూలుగా నేను జోక్యం చేసుకున్నాను ఇద్దరిని సర్దేశాను అంటే మంచిది, ఎవరెవరు చదివితే మంచిదే కదా, విద్య ఎవరికి మంచిది కాదు కదా. కానీ ఆయన నేను వాణిజ్యపరమైన అంశాలు తెచ్చాను, ఇద్దరిని కంట్రోల్ చేశాను అని చెప్పడము, నిన్న మళ్ళా ఒక 5 విమానాలు కూలి అని చెప్పడము, దాని మీద కొంత రచ్చ జరుగుతుంది, కొంత చర్చ జరుగుతుంది. ఇక మీరు చెప్పినట్టు బీహార్ ఈ యొక్క ఓటర్ల ప్రత్యేక జాబితా సమగ్ర సవరణ అనేది ఇది ఎన్నికలు బీహార్ లో 2 నెలలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రధానమైన అంశం అవుతుంది. తులసిరెడ్డి గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. వెంకటరెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం మీరు రచ్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా, చర్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ మా తులసిరెడ్డి గారు డైరెక్ట్ గా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా చర్చ కొనసాగాలి, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, బిల్లులు కూడా పాస్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఏం చేయబోతుంది అధికార పక్షం మొత్తంగా? ఇప్పుడు వంశీ గారు, పెద్దలు తులసిరెడ్డి గారితో సహా ఐ న్యూస్ వ్యూవర్స్ అందరికి కూడా నమస్తే. నేనేమంటున్నా అంటే, తులసిరెడ్డి గారు 2 సమస్యల గురించి ప్రస్తావన చేయడం జరిగింది, రచ్చ లేకపోతే చర్చ అనేటువంటిది. సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీ రచ్చ చేయడం అనేటువంటిది ఇష్టపడదు. ఎందుకంటే ప్రజా సమస్యల మీద చర్చించాలి, ఏ పార్టీ అని ఉండదు కాక. అదే పద్ధతిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక సందర్భం లోపల నిజమైన ప్రజా సమస్యల మీద ప్రజాస్వామ్యంగా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడి సలహాలు ఇచ్చి చర్చించి ప్రజాకోణం లోపల దేశ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి పద్ధతి లోపల వాళ్ళు చర్చ చేస్తే దాన్ని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది, దానికి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు తులసిరెడ్డి గారు అన్నట్టుగా పహల్గామ్కు సంబంధించినటువంటిది కానీ, కాల్పుల విరమణకు సంబంధించినటువంటిది కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ, సెంటిమెంటల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా అదే దానికి మళ్ళీ మనం జోడిస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఇచ్చిన వివిధ సందర్భాల లోపల వేరు ప్రకటనలు, ఆయన ఎప్పుడు ఒకటి ప్రకటించినట్టు కూడా మనకు కనపడతలేదు. ఒకసారి లేదంటున్నాడు, ఒకసారి అవునంటున్నాడు, ఒకసారి వ్యాపారం అంటున్నాడు, రకరకాలుగా వీటన్నిటికీ నేనే సెటిల్ చేసిన అనేటువంటి మాట చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి కొంత వాటి మీద చర్చ ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టి సెన్సేషనల్ గా వాటికి అనుకూలంగా ప్రభుత్వం మీద దాడి అవకాశం ఉన్నది. కాబట్టి తులసిరెడ్డి గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు ట్రంప్ మాటలు మారుతూ ఉన్నాయి. ఒక రకంగా వాణిజ్యానికి, మనకు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన వాణిజ్యానికి లింక్ పెట్టాడు. ఇక దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ప్రధాని మోడీపై ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ ప్రయత్నం మోడీ చేయబోతున్నారా? ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి యుద్ధాన్ని ఆపడం కావచ్చు, వాణిజ్యానికి సంబంధించి కావచ్చు, అమెరికాతో మనకున్న సంబంధాలు కావచ్చు, ఇప్పుడు భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే టైంలో ఇటువంటివి కాస్త భారత్కు శరాగతంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్న జయశంకర్ కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇక మాకు అంటే మా దౌత్య విధానం అనేది స్ట్రాంగ్ గా ఉంది, 3వ దేశ జోక్యాన్ని మేము ఎప్పటికీ ఒప్పుకోమని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ ట్రంప్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని మనం భావించవచ్చు అంటారా? ఏం చెప్తారు? వాస్తవం మీరు అన్నట్టు వంశీ గారు, ఇప్పుడే కాదు జరిగినటువంటి పహల్గామ్ మన సింధూర్ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి కాలం లోపలనే మోదీ గారు 28 నిమిషాలు ఒక రోజు రాత్రి 8 గంటలకు అనుకుంటాను మాట్లాడిన సందర్భం లోపల 3వ దేశం యొక్క జోక్యం అవసరం లేదు, మాకు ఎవరు అవసరం లేదు అనేటువంటి దానికి చాలా వివరంగా చెప్పడం జరిగినటువంటిది. సరే, భారత పార్లమెంట్ లో మోదీ గారు జవాబిస్తారా, భారత ప్రభుత్వం జవాబిస్తారా అనేటువంటిది, సరే భారత ప్రభుత్వం అపోజిషన్ పార్టీ ప్రధానమంత్రి గారు డిమాండ్ చేస్తే తప్పేం లేదు. ఆయన ఇచ్చేటువంటి సమాధానాలు ఏముంటాయి, ఎట్లుంటాయి అనేటువంటిది మనం వేచి చూద్దాం. దాని గురించి సమాధానం మాత్రం తప్పకుండా వస్తుంది అనేటువంటి వివరంగా చర్చ మాత్రం జరుగుతుంది అనేటువంటిది. రైట్ సార్. తులసిరెడ్డి గారు, చూస్తున్నాం మొత్తంగా ఆపరేషన్ సింధూర్ పహల్గామ్కి సంబంధించి అఖిలపక్షంతో ఒక సభ్యులను ఏర్పాటు చేశాము, విదేశాలకు వెళ్లి ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిగింది, పాకిస్తాన్ కుయుక్తులను ఎండగట్టే ప్రయత్నం చేశాం, మొత్తంగా ఆ రోజే మేము కలుపుకొని పోయామని చెప్పి అధికార పక్షం ఖచ్చితంగా పార్లమెంట్లో మేము ఆ రోజే దీనికి చెక్ పెట్టామని చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇక రెండోది బీహార్ ఎలక్షన్స్ గురించి, బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, ఎక్కడికక్కడ ఓట్ల జాబితాకు సంబంధించి పెద్ద ఎత్తున దేశం వ్యాప్తంగా కూడా దుమారం రేపుతున్న పరిస్థితి. ఇక మీ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, అసలు మాకు కనీసం ఆ ఓటర్ల జాబితా ఇవ్వమన్నా కానీ ఇచ్చే పరిస్థితులు ఎలక్షన్ కమిషన్ లేదు, ఎలక్షన్ కమిషన్ మోదీ గుప్పెట్లో ఉందంటూ కూడా సెన్సేషనల్ కమెంట్స్ చేశారు. ఎలా చూస్తారు? ఈ 2 పాయింట్లు వచ్చేసి, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ వరకు అందరము అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. ఇక్కడ సమస్యల్లో పహల్గామ్ దాడి మీదనే. పహల్గామ్ దాడి అది ప్రఖ్యాత పర్యాటక కేంద్రము. ఆడ కనీసం ఒక హోంగార్డ్ గాని ఒక పోలీస్ గాని ఉంటే ఈ సమస్య ఉత్పన్నం కాదు, ఆపరేషన్ సింధూర్ వరకు పోయిండేది కాదు అనేది ఫండమెంటల్ గా వచ్చేసి అది భద్రతా వైఫల్యం అనేది ఒకటి. దానికి డెఫినెట్ గా ప్రభుత్వం వచ్చేసి డిఫెన్స్ లో పడుతుంది. రెండవది, 3 నెలలు అయింది, ఏం చేశారు? 26 మంది చనిపోయినారు. దానికోసం ఆపరేషన్ సింధూరి చేశారు. పోనీ ఇంతవరకు ఆ ఉగ్రవాదులను ఒకరినన్నా మట్టు పెట్టారా, ఒకరన్నా పట్టుకున్నారా? 3 నెలలు అయిపోయింది, ఏం చేశారు? వచ్చేసి ఇది
ఏప్రిల్ 22న జరిగింది. ఈ రోజు వచ్చేసి 20 తారీఖున ఉన్నాము, 7th month లో 3 నెలలు అయింది. వాళ్ళు ఒక్కడనే పట్టుకున్నారా, వాళ్ళు ఐడెంటిఫై చేశారా? ఏం లేదు కదా. బట్ దానికి కొంత డిఫెన్స్ లో ఉండాల్సి వస్తుంది దాని మీద. ఇక బీహార్ దాని మీద డెఫినెట్ గా ఎన్నికల కమిషన్ బాధ్యత ఏమి, ఎన్నికలను సక్రమంగా నిర్వహించడం, ఓటర్ల జాబితా చేయడము అయింది. కానీ ఇక్కడ వచ్చేసి ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ కాకుండా పౌరసత్వ ప్రక్రియ చేస్తా ఉంది. అది హోంశాఖ చేయాల్సిన పని. కేంద్ర హోంశాఖ చేయాల్సింది. భారత పౌరుడా కాదా అనేది అది పౌరసత్వం గురించి ఆలోచించాల్సింది హోంశాఖ. కానీ ఎన్నికల కమిషన్ వచ్చేసి ఇది పక్కన పెట్టేసేసి హోంశాఖ చేయాల్సిన పని వచ్చేసి పౌరసత్వం గురించి చేస్తా ఉంది. భారతీయుడా కాదా అనేది అంటే ఇండైరెక్ట్ గా వచ్చేసి బీహార్ ఎన్నికలకు ముస్లిం ఓటర్స్ బీజేపీకి ఓటు వేరు కాబట్టి వీలైనంత మంది ముస్లిం ఓటర్స్ ను ఓటర్ల జాబితా నుండి తొలగించే కార్యక్రమం, తద్వారా గెలవాలనే కార్యక్రమం చేస్తా ఉంది అనేది ప్రధానంగా విపక్షాల ఆరోపణ. అది మెయిన్ గా వచ్చేసి బీహార్ కు సంబంధించి పైన ఆఖరికి వడ్ల గింజలు ఏముంటుందంటే బియ్యపు గింజ. ఓటర్లకు వచ్చేసి ఓట్లు ఎవరికి అనుకూలమా ప్రతికూలమా ఎన్నికలు గెలిచే దానికోసం అది ప్రధానమైనటువంటి అంశం బీహార్ కు సంబంధించి. ఇంకా మీకు ఎట్లా వచ్చేసి జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడము, నాకు అనుకోకుండా ఈ మధ్యలో వచ్చేసి తమిళనాడు ఏదో ఇష్యూ వస్తాయి. తమిళనాడుకు వచ్చేసి ఈ చర్చలు వచ్చినట్టు కానీ వాళ్ళు డెఫినెట్ గా తమిళనాడుకు సంబంధించి హిందీది మళ్ళా తీసుకొస్తారు. వాళ్ళు వచ్చేసి ఎవరెవరు ఏదో ఎంపీ రేజ్ చేస్తారు. అది 1-2 రోజులు 3 రోజులు తమిళనాడు అంశం వచ్చేసి పార్లమెంట్ ను కుదిపేస్తారని అభిప్రాయం. సరే, ఇంకా ప్రభుత్వం కొన్ని బిల్లులు ప్రవేశపెడుతుంది. డీలిమిటేషన్ కూడా ఒక అది చర్చకు రావచ్చు. డీలిమిటేషన్, జంగ్లీ ఎన్నికలు నిజంగా చర్చ ఇవన్నీ మంచి ఇష్యూసే. దీని మీద చర్చ జరిగితే కన్నా ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పేదానికి, ప్రతిపక్షాలు చెప్పేదానికి బాగుంటుంది. డీలిమిటేషన్ మీద, జంగ్లీ ఎన్నికల మీద. ఇంకోటి ఏమంటే విదేశాంగ విధానం ఉంటే కొంచెం డిఫెన్స్ లో పడుతుందేమో భారత. తులసిరెడ్డి గారు, ఎందుకంటే ఫైనల్ గా చూస్తున్నాం అంటే 2 రాష్ట్రాలు కూడా విడిపోయాయి. 2 తెలుగు రాష్ట్రాలకు నిధుల విషయంలో కొంత అన్యాయం జరుగుతుంది అనేది వినిపిస్తున్నమాట. సరే, ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి సర్కారు, మోదీ సర్కారులో కూడా భాగస్వామ్యం పంచుకుంటుంది కాబట్టి అక్కడికి నిధులు వస్తున్నాయి. కానీ ఇక్కడ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండటం వల్ల నిధులు రావట్లేదు అనే వినిపిస్తున్న టాక్. మన తెలుగు రాష్ట్రాల ఎంపీలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందా? తెలుగు రాష్ట్రాలకు సాధించుకోవాల్సిన డిమాండ్లకు సంబంధించి ఏం చెప్తారు? వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బీజేపీ చేతిలో కీలుబొమ్మలు. బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవన్. కాబట్టి వాళ్ళు ఏం పోరాడతారు వచ్చేసి వాళ్ళకి ఇప్పుడు కొత్తగానా 2014-19 మధ్య చంద్రబాబు ఉన్నాడు, అక్కడ కూటమి, ఇక్కడ కూటమి. ఆడ ఒకవేళ సొంతంగానే కానీ వీళ్ళు ఉన్నారు. 2019 మధ్య జగన్ వచ్చేసి పరోక్షంగా మద్దతు ఉన్నది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు వచ్చేసి మోడీ చేతిలో, అమిత్ షా చేతిలో కీలుబొమ్మలు, కబాలీలు. వాళ్ళ చేత ఏమీ కాదు. ఇది ప్రజలు పోరాడాల్సిందే. కాంగ్రెస్ వామపక్షాలు పోరాడాలి. అంటే ఇప్పుడు కూటమి చేతిలో బలం ఉన్నా కానీ, అంటే అక్కడ పార్టీ, అధికార పార్టీ అంటే మోడీ ఈసారి అధికారం చేపట్టడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల బలంగా చెప్పాలి. చంద్రబాబు బలం అన్నా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు ఎన్నుకోవటం వల్ల ఎంపీల బలం అనేది తోడైంది. ఇప్పుడు కూడా నిధులు సాధించలేరా? గతానికంటే వీకే. మీరు చెప్పింది వాస్తవమే. పార్లమెంట్ లో టీడీపీ మీద, జనసేన మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. కానీ అదేమో కానీ గతానికంటే ఈవెన్ అప్పుడు వచ్చేసి మోడీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు కూడా ఇంత భయపడాలి. ఇప్పుడు 2019 ఎన్నికల చూసిన తర్వాత, ఆ ఓటమి చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వము ఈ ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా చేస్తుంది, అధికారులు కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ దాడులతో భయపడి ఇప్పుడు బీజేపీ వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ మొత్తంగా ఈడీ, ఎలక్షన్ కమిషన్ వీటన్నింటితో బీజేపీ సర్కార్ అందరినీ భయపెడుతుందని చెప్తున్నారా? ఇది వాస్తవం కదా, వచ్చేసి బహిరంగ రహస్యం. రైట్, వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు అవకాశాలు ఉంటాయి, మళ్ళీ టైం ఇస్తాను. తులసిరెడ్డి గారు ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం క్వశ్చన్. ఫస్ట్ వచ్చేసి కేంద్ర హోంశాఖ చేయాల్సిన పనిని బీహార్లో ఎలక్షన్ కమిషన్ చేయిస్తున్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ ని భారతీయ జనతా పార్టీ గుప్పెట్లో పెట్టుకుంటుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇక రెండో క్వశ్చన్ చూస్తే, ఇక ప్రాంతీయ పార్టీలను భారతీయ జనతా పార్టీ, ఈడీ, అదేవిధంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు, స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉంటాయో వాటితో భయపెట్టి ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసి పాలన సాగిస్తుంది అని చెప్పి తులసిరెడ్డి గారి కమెంట్. రెండింటికి ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు ఈడీలు,
సిబిఐలు, ఎలక్షన్ కమిషన్లు కాంగ్రెస్ పాలనలో వచ్చినటువంటి ఇండిపెండెంట్ సంస్థలవి. వాటి గురించి ఇవాళ 55 సంవత్సరాలు పాలించినటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ వాటి మీద అనుమానాలు వ్యక్తం చేయడం అనేటువంటిది దారుణమైన అంశం కిందనే మేము భావిస్తున్నాం. ఇప్పుడు బీహార్ లో జరిగింది ఏంటంటే ఓటర్ లిస్ట్ కు సంబంధించి హోంశాఖ ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. అనుమానాల కేసును పక్కకు పెడుతుంది. ఎవరైనా కానీ హిందువులు ముస్లింలు కాదు కదా అక్కడ ఉండేటువంటిది. మీరు హైదరాబాద్ లో వంశీ గారు పాడి షరీఫ్ బాలాపూర్ ఏరియా లోపల మరి రోహింగాస్ ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి రోహింగాస్ అంతా కూడా ఇవాళ ఓటర్ లిస్టులకు వచ్చేటువంటిది ఆధార్ కార్డు తీసుకునే పరిస్థితి ఉంది. అట్లాగే ఏమంటారు ఆ ఓటుకు సంబంధించినటువంటిది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే హిందూ ముస్లిం కాదు, ఇక్కడ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ముందుగానే చేతులెత్తేస్తుంది. బ్యాలెట్ బాక్స్ల మీద ఒకటి ఓడిపోయే పరిస్థితికి వచ్చేప్పటికి బ్యాలెట్ బాక్స్ నష్టం అంటారు. తెలంగాణలో గెలిస్తే బ్రహ్మాండంగా ఉందంటారు బ్యాలెట్ బాక్సులు, కర్ణాటకలో గెలిస్తే బ్రహ్మాండంగా, హిమాచల్లో గెలిస్తారు. నేను ఏమంటున్నా అంటే ఎలక్షన్ కమిషన్ అంటే ఒక ఇండిపెండెంట్, దానికి ఉండేటువంటి ఇండిపెండెన్స్ వ్యూను ప్రజలలో దాన్ని కించపరిచేటట్టుగా అవమానపరిచేటట్టుగా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది అది మంచిది కాదు. రెండవది మేము ఏమంటున్నామంటే ఏదైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో పార్లమెంటులో చర్చకు తీసుకొచ్చి వాటిని ఏదో గడబడి చేసేసి ప్రతిష్టంబర్ తీసుకొచ్చి ఏదో మరుసటి రోజు పేపర్లో వచ్చేటట్టు కాదు. అర్థవంతమైన చర్చకు భారతీయ జనతా పార్టీ సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉంది. దానికి సంబంధించినటువంటి వల్ల కూడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గారు అపోజిషన్ పార్టీ సమావేశం పెట్టినారు. నాకున్న సమాచారం మేరకు 21 పాత బిల్లులు ఉన్నాయి, 8 కొత్త బిల్లులు వస్తాయి. వీటి మీద చర్చ జరిగి వీటిని పాస్ చేస్తే దేశానికి మంచిది అనేటువంటి ఆలోచిస్తున్నాం తప్ప దేనికైనా సమాధానం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఆధీనంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెలికిపోదు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతున్నటువంటిది. మేము చేసినటువంటి కార్యక్రమాలు ఏంది, మీరు మాట్లాడుతున్నటువంటిది ఏంది, రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు, స్వదేశంలో ఏం మాట్లాడుతున్నాడు, విదేశాలకు వెళ్ళి భారతదేశం యొక్క పరువు తీసేటువంటి పద్ధతుల మాట్లాడుతున్నటువంటి అనేక సందర్భాలు కూడా చర్చకు వస్తాయి. రావని కాదు కదా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పద్ధతుల. కాబట్టి ఏదైనప్పుడు కూడా మనకు అనుకూలంగా లేకపోతే వాటి మీద అనుమానాలు ఎలక్షన్ కమిషన్ మీద, అట్లీస్ట్ ఎలక్షన్ కమిషన్ మీద కొంత గౌరవం ఉంటే బాగుంటది కదా. ఓడిపోతే ఎలక్షన్ కమిషన్ కారణం అనేటువంటి పద్ధతి లోపల కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు రావడం అనేటువంటిది దారుణమైన అంశము. అట్లా ఏముండదు. అనేక రాష్ట్రాల లోపల వాళ్ళు గెలుస్తున్నారు, మేం గెలుస్తున్నాం కదా. వాళ్ళు గెలవలేదనేటువంటి పరిస్థితి కాదు కదా. ఉత్తరప్రదేశ్ లో అనేక సీట్లు వాళ్ళు పార్లమెంట్ లో గత ఎన్నికల్లో గెలిచినారు, మరి బీహార్ లో గెలిచిన, మహారాష్ట్రలో గెలిచినారు. అంటే అక్కడ గెలిస్తేనేమో ఓ రకంగా, గెలవకపోతే ఓ రకంగా. కాబట్టి ప్రజలు ఎందుకు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు, ఓటేస్తున్నారు అనేటువంటి దాన్ని, భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి క్రెడిబిలిటీని, ఇమేజ్ ని వాళ్ళు ఆలోచించుకొని సరిదిద్దుకునే ప్రజా సమస్యల మీద వాళ్ళు మాట్లాడితే పార్లమెంట్ లో బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైట్. తులసిరెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం నేషనల్ హెరాల్డ్ కేసు కూడా ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో తెర మీదకు వస్తుంది. అస్త్రశస్త్రాలు సిద్ధం చేశారు. ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్కే దానికి సంబంధించి కూడా విచారణ ముగిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? డెఫినెట్ గా బీజేపీ వాళ్ళు దాన్ని పెద్ద ఇష్యూ చేయాలని చూస్తారు. దాన్ని ఇంకా వచ్చేసి డెఫినెట్ గా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి దానికి ఒకవేళ వాళ్ళు తీసుకొస్తే దానికి సమర్థవంతంగా పార్లమెంట్ ఎదుర్కొంటారు. సరే, మిగతాది వచ్చేసి కోర్టులో జరుగుతుంది. ఇక్కడ పార్లమెంట్ లోను ప్రజా కోర్టులోను జరుగుతుంది. తులసిరెడ్డి గారు, ఫైనల్ గా చూస్తున్నాం మొత్తంగా వర్షాకాల సమావేశాలు. సార్, ఇక్కడ ఈవీఎంల గురించి ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, గతంలో 2004-09 ఆ ప్రాంతంలో లాల్ కృష్ణ అద్వానీ గారే ఈవీఎంల మీద ఆయన వ్యతిరేకత వ్యక్తపరిచారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అప్పుడు వచ్చేసి నేను కూడా అప్పుడు చాలా చర్చా వేదికల్లో అప్పుడు వచ్చేసి చంద్రబాబు తరఫున వేరే వాళ్ళు పాల్గొనే వాళ్ళు హరికృష్ణ అని చెప్పేసి వాళ్ళు ఈవీఎంలను వచ్చేసి ఈజీగా ట్యాంపర్ చేయొచ్చని ఆయన చంద్రబాబు తరఫున ఇచ్చిన హరికృష్ణ చెప్పేవాడు. సరే, ఏది ఏమైనా ఇది అన్ని పార్టీలు ఏదో ఒక టైంలో గెలిచినప్పుడా ఓడినప్పుడా దీని మీద విశ్వసనీయత మీద డౌట్ వెలిపించేటప్పుడు ఏమి ఎలక్షన్ కమిషన్ కు అంత మమకారం ఏమి ఈవీఎంల మీద? ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలు కూడా వచ్చేసి బ్యాలెట్ పేపర్ వాడుతున్నాయి. మన దేశంలో కూడా అటు రాజ్యసభకు కానీ, ఇటు లోకల్ బాడీస్ ఎన్నికలకు కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటుకటికి బ్యాలెట్ పేపరే వాడుతున్నాం. లోకల్ బాడీ ఎన్నికలకు చాలా ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉంటారు. ఆడ కూడా మనం వచ్చి ఈవీఎం వాడడం బ్యాలెట్ పేపరే వాడుతున్నాం. గతంలో కూడా బ్యాలెట్ పేపర్ అన్నాం ప్రపంచం అనేక దేశాలు. కాబట్టి విశ్వసనీయత డౌట్ వెలిపించినప్పుడు ఏమి దాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ కి ఏముంది అని దాంట్లో నేను వచ్చేసి దాంట్లో ఇదమిద్దంగా చెప్పలేకపోవచ్చు వచ్చేసి. కానీ డౌట్ అనేది వచ్చినప్పుడు అటు అన్ని పార్టీలు వెలుగుతున్నాయి. గతంలో బీజేపీ వెలుగుచ్చింది, టీడీపీ వెలుగుచ్చింది. కాబట్టి ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఏమి దాని మీద ఫండమెంటల్ అంతే. రైట్.
వెంకటరెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఒక్క రూపాయి మాత్రం తెలంగాణకు తీసుకున్నారు. పార్లమెంట్ లో చర్చకు పట్టుబట్టరు. మోడీకి సలాం చేయటం, గులాంగిరి చేయటం తప్ప తెలంగాణకు నిధులు తేవటంలో విఫలమని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. నేను ఎన్నోసార్లు వెళ్లి కలుస్తూ ఉన్నాను. ఇక ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల జల వివాదాలకు సంబంధించి ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించి. వీటన్నింటి మీద వెళ్లి కలుద్దామన్నా కానీ ఒక్కళ్ళు కూడా సహకరించరు. ఈ 8 మంది ఎంపీలు తెలంగాణకి ఏం చేస్తున్నారు అని ముఖ్యమంత్రి సూటి ప్రశ్న. మరి ఈసారి పార్లమెంట్లో అయినా తెలంగాణకు సంబంధించిన అంశాలు పెద్ద ఎత్తున చర్చకొచ్చే అవకాశం ఉందా? మీ ఎంపీలు నోరు విప్పే అవకాశాలు ఉన్నాయంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు వంశీ గారు రేవంత్ రెడ్డి గారి నోటికి నియంత్రణ లేదు, నోటికి వచ్చింది మాట్లాడతాడు. నిన్న అశ్విని ఏదైతే ఉన్నదో కేంద్ర రైల్వే శాఖ మంత్రి 521 కోట్లతోని వరంగల్లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ప్రారంభించడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి RRR కు సంబంధించినటువంటి 20,000 కోట్లు 21,000 కోట్లు మేము మంజూరు చేయబోతున్నాము. నెక్స్ట్ కేబినెట్ లో దాని పరిశీలనకు వస్తుందని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది. నేనేమంటున్నా, వాళ్ళు ఏమి చేయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితుల్లో ఇంతకుముందు తులసి గారు మీరు అడిగినారు, ఆ రాష్ట్రానికి అన్యాయం ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అనేటువంటిది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? దోచి పెడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ కు దోచి పెడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ కు వరదలాగా నిధులు పోతున్నాయి అని ఆయన అంటున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ యొక్క విధానం ఇది, జాతీయ స్థాయిలో ఒక రకంగా ఉంటుంది, ప్రాంతీయ పార్టీలో ఒక రకంగా ఉంటుంది. ఆ మాట అనకుండా తులసి రెడ్డి గారు ఏమంటారంటే ఇక్కడ అక్కడ పనికిరాని ప్రభుత్వాలు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? కాంగ్రెస్ పనికిరాని ప్రభుత్వాలు అనట్లేదు. తులసి రెడ్డి గారు చెప్తున్నది ఏంటి అంటే ప్రభుత్వాన్ని మీ నియంత్రణలోకి తీసుకుంటున్నారు, మీ మిత్రపక్షం అయితేనేమో నిధులు రాకుండా చేస్తున్నారు, ఈడీలు రుద్దుతున్నారని చెప్తున్నారు తులసి రెడ్డి గారు. వంశీ గారు మన తులసి రెడ్డి గారు చెప్పమనండి, ఆంధ్రప్రదేశ్ కు బాగా ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, ఆ మాట కూడా అంటే లేదు కదా. తొత్తులుగా మార్చుకుంటున్నారని చెప్తున్నారు. అటు జగన్ అయినా ఇటు టీడీపీనైనా ఎవరినైనా మీరు మీ కబంధ హస్తాల్లోకి తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఎవరు కబంధ హస్తాలతో మార్చారు? ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ కింద, పెద్ద ప్రాంతీయ పార్టీ కింద కాంగ్రెస్ దేశంలో ఇవాళ వచ్చినటువంటిది. ఏం చేయాలని అర్థమైతే లేదు, రాహుల్ గాంధీతో అయ్యేటట్టుగా లేదు. ఇది అట్లాగే మాట్లాడుతుంటారు, ప్రజలు తీర్పులు ఇస్తున్నారు, వరుస బట్టి తీర్పులు ఇస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికలలో కూడా బ్యాలెట్ పేపర్లు పెడితే భారతీయ జనతా పార్టీ గెలిచింది అనేక రాష్ట్రాల లోపల. అట్లా కాదు కదా, అది పద్ధతి కాదు కదా. వాళ్ళు పెట్టినారు కదా, వాళ్ళు గెలిచినప్పుడు లేదా. నేనేమంటున్నా అంటే ఒక పార్టీ తాను ప్రజల యొక్క విశ్వాసాన్ని రానప్పుడు ఈ ఎత్తుకుంటున్నారు. ఏది ఎందుకు ఓడిపోయినాము, వాళ్ళు అట్లా గెలిచినారు, వీళ్ళు ఇట్లా గెలిచినట్టు కాదు. వాళ్ళ జగన్ మీద కేసు పెట్టింది, సిబిఐ కేసు పెట్టింది, మరి వాళ్ళే కదా పెట్టింది, కాంగ్రెస్ లో ఉన్నట్టు కదా పెట్టినటువంటిది. అంటే వాళ్ళు దుర్వినియోగం చేసినారు దానికి సంబంధించినటువంటిది. ఇంతవరకు కేసు సెటిల్ కాలేదు నేను అంటున్నట్టు. తులసిరెడ్డి గారు వాయిస్ తీసుకుందాం ఫైనల్ గా. వెంకటరెడ్డి గారు, మనకు టైం అయిపోతుంది. తులసిరెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం కాంగ్రెస్ ఎక్కడికక్కడ దేశంలో కునారిల్లిపోతుంది, నడిపించే నాయకత్వం లేక అష్టకష్టాలు పడుతుంది, అందుకే మాపై అపవాదులు మోపుతుంది. ఇక పార్లమెంట్ లో చర్చకు కూడా మాట్లాడే నాయకులే లేరు, ఇక్కడొక మాట అక్కడో మాట మాట్లాడుతున్నారంటూ వెంకటరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? ఇప్పుడు రాజకీయాల్లో ఉత్థాన పతనాలు తప్పవు. ఇప్పుడు 1994 నుంచి 2004 వరకు కూడా కేంద్రంలో వచ్చేసి కాంగ్రెస్ అధికారం లేదు. 94 నుంచి 2004 10 ఏళ్ళు లేదు. మరి వచ్చేసి తర్వాత 2004లో బీజేపీ నాయకత్వం ఎవరు? వాజ్పేయి గారు, అద్వానీ గారు. మరి వచ్చేసి ఇదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ కాంబినేషన్ 2004లో ఓడించింది, 2009లో ఓడించింది. అంతకుముందు 94లో ఓడిపోయింది, 99లో ఓడిపోయింది. కాబట్టి 10 ఏళ్ళ అధికారంలో లేని సందర్భం ఉంది, 10 ఏళ్ళు కంటిన్యూస్ గా అధికారం సందర్భం ఉంది. ఇప్పుడు 10 ఏళ్ళ రోజు 15 ఏళ్ళు. బీజేపీ ఢిల్లీలో 27 ఏళ్ళు అధికారం లేదు. బీజేపీ ఢిల్లీలో మరి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మొన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు, అంతకుముందు సుష్మా స్వరాజ్ సీఎం గా ఉన్నది, మదలాల్ ఖురానా సీఎం గా ఉన్నారు. అటువంటి ఢిల్లీలో 27 సంవత్సరాల పాటు కాబట్టి డెఫినెట్ గా పార్లమెంటులో చర్చ జరగాల, రచ్చవద్దు, చర్చ జరగాల. రైట్ సార్. చర్చలో పాల్గొన్న తులసిరెడ్డి గారికి, అదేవిధంగా గంగాపురం వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చెప్పినట్టుగా తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చ జరగాలి, రచ్చకు తావు లేకుండా ప్రజా సమస్యలపై అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా ప్రజా సమస్యలను లేవనెత్తాలి. ఏవైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులు ఆమోదం పొందాలి. ప్రజా సమస్యలు పార్లమెంటు సాక్షిగా ప్రజాప్రతినిధులు వినిపించినప్పుడు వాటికి సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. క్షేత్రస్థాయిలో ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎక్కడికక్కడ బిల్లులకు సంబంధించి కానీ చర్చకు సంబంధించి కానీ ఇటు అధికార పక్షం ప్రతిపక్షం సహకరించుకుంటూ ఒక అర్థవంతమైన చర్చలు సాగాలని ఐ న్యూస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.